మరి ఇవన్నీ కూడా అరకొరగా అక్కడక్కడ ఉంటున్నాయి, కానీ అన్ని చోట్ల ఉండటం లేదు. కాబట్టి ఇందులో మీరు అందరూ కూడా మీరు మీ అమూల్యమైన సలహాలు ఇస్తే దీన్ని ఎలా పటిష్టంగా అమలు చేయాలో మరి మీరు కూడా మాతో సహకరించి మన అందరం కూడా ఇటు ప్రభుత్వం మీరు మన అందరం కలిసి ఒక భాగస్వామ్యంతో ముందుకు పోవాలనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్ చేయడం జరిగింది. అలాగే ఈక్వల్ రిమ్యూనరేషన్ యాక్ట్, మరి సమాన వేతనాల యాక్ట్ చాలా దగ్గర కొన్ని దగ్గర ఈ కన్స్ట్రక్షన్ వర్కర్స్ దగ్గర కానీ భవన నిర్మాణాలలో ఆడవాళ్ళకు తక్కువ ఇవ్వడం, మగవాళ్ళకి ఎక్కువ ఇవ్వడం కూలీలు అన్నట్టుగా అవి కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. మరి వాటిని కూడా మనం సమానంగా ఇచ్చే మరి అమలు చేయాలి, చట్టాన్ని అమలు చేయాల్సి ఉంది. కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులేషన్ యాక్ట్లో 20కి ఎక్కువ మంది ఉంటే కనుక మరి మహిళలకి ప్రత్యేకమైన సదుపాయాలు, అదే టాయిలెట్, యూరిన్ అండ్ ఆల్సో ది అదర్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కల్పించాలని చెప్పడం జరుగుతుంది. ఏమన్నా అలాంటి ఉల్లంఘన కలిగితే వారికి క్యాన్సిల్ కూడా చేయడం జరుగుతుంది, వారి అర్హత కూడా కోల్పోవడం జరుగుతుంది. మరి లేబర్ డిపార్ట్మెంట్గా మేమేం ఆలోచించామంటే, ఒకటి లాంచింగ్ ఆఫ్ హెల్ప్ లైన్ చేయాలని, తర్వాత దానికి ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇవ్వడం జరిగింది. దానికి 2 ఆపరేటర్లు ఉంటారు. మరి ఈ కార్మిక చట్టంలో ఎవరికైతే మహిళలకు ఏదైతే ఇబ్బందులు ఉంటున్నాయో ఈ అమలు ఇప్పుడు నేను చెప్పిన ఈ చట్టాల మీద అమల్లో ఏమైనా మరి తీరుతుల్లో ఎక్కడైనా లాక్సిటీ ఉన్నా, స్లాక్నెస్ ఉన్నా, సరిగ్గా అమలు చేయకపోవడం ఉన్నా, అటువంటిప్పుడు మరి మనందరం కూడా మరి వాటిని అమలు చేసే విధంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా ఈ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ చేయడం. అలాగే మహిళలు కూడా ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉంటే, మా ఫ్యాక్టరీలో ఇది లేదు సార్, మాకు సపరేట్ టాయిలెట్స్ లేదు సార్, సపరేట్ రెస్ట్ రూమ్ లేదు సార్ అని ఒకవేళ మాకు చెప్తే ఆ ప్రత్యేకంగా మాకు టీమ్స్ పంపించి అక్కడ అమలుకి ఇంకా పటిష్టం చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు చెప్పిన ఈ మహిళల భద్రతకు రూపొందించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో, అంటే లేబర్ చట్టాలు, వాటిని అన్నింటినీ అవగాహన పెంచడం చాలా అవసరం ఉంది. అందులో మీరు ఎన్జిఓస్ కానీ ట్రేడ్ యూనియన్ కానీ ఎలా సహకరించవచ్చు అంటే, ముఖ్యంగా అవగాహన క్యాంపెయిన్లో కూడా మీరు పాల్గొనవచ్చు. రెండవది మరి ఈ అవేర్నెస్ బిల్డింగ్ కాకుండా, సెన్సిటైజేషనే కాకుండా ముఖ్యంగా ఈ